Very, very good afternoon to all of you. Parents. Very, very good afternoon to all parents. Okay, na? Really, I am very happy to see you all. Respected President. ఈ స్కూల్ మహర్షితోటి 2005 నుంచి వాయిస్ సరిగ్గా లేదు కానీ కొంచెం తక్కువే చెప్తా. ఈ స్కూల్తో సంబంధం ఉంది. అందరూ చాలా హెల్తీగా స్కూల్లో చాలా డే బై డే వీఆర్ గ్రోయింగ్. ఇప్పుడు పర్ఫెక్ట్నెస్కి వచ్చాము. సో మేడం అన్నారు, మీరు డాక్టర్ గారు కదా, హెల్త్ గురించి చెప్పండి అన్నారు. మీకు తెలుసు, మీరు గూగుల్లో చూస్తారు, యూట్యూబ్లో చూస్తారు, ఇన్స్టాలో చూస్తారు. ఏంటి హెల్త్? హెల్త్ అంటే బాబాలు చెప్తారు, సోములు చెప్తారు, హెల్త్ కోచింగ్ చెప్తారు, ఇంకెవరు డాక్టర్స్ చెప్తారు. అందరివి ఫాలో అవ్వండి. కొంతమంది వచ్చి కషాయం తాగమంటారు, నో కషాయాలు. కొంతమంది వచ్చి ఆయిల్ పుల్లింగ్ చేయమంటారు, వద్దు. ఇంకా కొంతమంది వచ్చి ఏదో చెప్తారు. డాక్టర్స్ చెప్పినవి మటుకు ఫాలో అవ్వండి. మనం ఎప్పుడు కూడా హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ ఉంటే మనం ఏ లెవెల్ కన్నా పోవచ్చు. హెల్త్ బాగాలేకపోతే ఆ కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వెయిటింగ్ ఉంటుంది కదా, ఒక నరకం ఉంటుంది. కాబట్టి మీరు హెల్త్ను ఫాలో అవ్వండి, మీ పిల్లలకు కూడా హెల్తీ ఫుడ్ ఇవ్వండి. ఒక సామెత ఉంది కదా, ఎర్లీ టు బ్రెడ్, అంటే తొందరగా పడుకోండి తొందరగా లేవండి అని చెప్తారు కదా. సో ఉదయం మనం మనం అలవాటు చేసుకోండి. ఇంట్లో టీవీ వద్దు. మీ పిల్లలు డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, పైలట్లు అవ్వాలి, పాలిటీషియన్స్ అవ్వాలి అంటే 10th క్లాస్ వరకు మీరు ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు టీవీ కట్టేసేయండి. అంతేనా? చేస్తున్నారా? ముందర మీరు హెల్తీగా ఉండాలి. మీరు చేసుకోకున్నారనుకోండి ఏమి చేయలేము పిల్లలకి. పొద్దున్నే లేవగానే మీరు టీ కాఫీ తాగొద్దు. ఎందుకంటే మనం పొద్దున్న రాత్రంతా రెస్ట్ తీసుకుంటాం కదా, 9కి పడుకుంటాం కదా. పొద్దున్న లేవగానే మనకి కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో వీఆర్ యాక్టివ్. అప్పుడు ఏమొద్దు, మంచిగా 2 గ్లాసుల వాటర్ తాగండి. ల్యూక్ వామ్ అంటే గోరువెచ్చని నీళ్ళు కానీ మామూలు నీళ్ళు కానీ తాగండి తప్పనిసరిగా. తాగిన తర్వాత మనకి టీ ఎన్నేళ్ళ బట్టి అలవాటైంది, పుట్టినప్పటి నుంచి అలవాటైంది. సో ఒక్క హ్యాబిట్, ఒక్క కప్పు టీ అనుకుంటాం కదా, తాగండి. తాగద్దని చెప్పండి స్ట్రిక్ట్గా. తర్వాత యోగా ఆన్లైన్ యోగా ఎక్సర్సైజ్, యూట్యూబ్లో ఎక్సర్సైజెస్ ఉన్నాయి, ఆన్లైన్లో ఉన్నాయి, ప్రతి చోట ఉన్నాయి. నేనైతే హ్యాబీ యోగా ఫాలో అవుతా, చాలా బాగుంది. మీరు కూడా కంపల్సరీ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్, కాళ్ళు చేతులు కొంచెం స్ట్రెచ్ చేయాలి. ప్లస్ వాకింగ్ చాలా బెస్ట్. ఏంటంటే 9,000 10,000 స్టెప్స్ అంటారు కానీ మనకు చేతనైన స్టెప్స్. ఎర్లీ మార్నింగ్ మీరు మదర్స్, అమ్మలు కుదరదు, నాన్నలకు బాగానే కుదురుతుంది కదా, వాళ్ళు పొద్దున్నే లేచి వాకింగ్కి వెళ్ళిపోతారు. మీరు పిల్లల్ని స్కూల్కి పంపించి నెమ్మదిగా చేయొచ్చు. ఎప్పుడైనా వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి, మెడిటేషన్ చేయండి. నరేంద్ర మోడీ గారు చెప్పారు కదా, ఆయన చూడండి ఎంత స్ట్రెంత్ ఉన్నారో, అసలు ఎంత బాగున్నారో. సచిన్ టెండూల్కర్ ప్లస్ శిల్పా శెట్టి, సెలబ్రిటీస్ అంతా ఏం చెప్తారు, మెడిటేషన్ చేస్తే మన కోపం, యాంగరు అన్నీ కంట్రోల్ ఉంటాయి. పేరెంట్స్, తండ్రులు కోపం ఎక్కువ ఉందా మీకు? కోపం తగ్గించుకోండి. చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? పూరీలు చేస్తున్నారా? పూరీలు వద్దు. అది ఫీస్ట్ చీటింగ్ డే అని ఒక రోజు పెట్టుకోండి. 15 రోజులకు ఒకసారి పిల్లలకి చెప్పండి, మేము పూరీ చేయము, రాగి దోశ, రాగి ఇడ్లీ అట్లా అన్ని మిల్లెట్స్ తెలుసు కదా, మల్టీగ్రెయిన్ దోశ. ఈ యూట్యూబ్ వచ్చాక మనం అందరం హెల్తీ హ్యాబిట్స్కి వెళ్ళిపోయాం కదా, వెళ్ళకపోతే ఇప్పుడు వెళ్ళండి. రోజు ఒక గ్లాస్ వాటర్లో కొన్ని కరెక్ట్ ఉన్నాయి. జీరా ఉంటుంది కదా, జీలకర్ర ఒక ఇంత టేబుల్ స్పూన్ తీసుకొని ఇన్ని గిన్నెడు వాటర్లో బాగా మెరగబెట్టి తాగండి. చాలా మంచిది. యాంటాసిడ్ లా కూడా పనిచేస్తుంది.
అండ్ అసలు బార్లీ వాటర్ కూడా తాగొచ్చు ఒక గ్లాసు, చాలా మంచిది. రోల్ మోడల్ ఎక్కువ మదర్ని చూస్తారు, వాళ్ళు అమ్మని చూసుకుంటూ పెరుగుతారు కదా. అమ్మ ఏం చేస్తుంది, అమ్మ ఎలా ఉంది, అమ్మ చాలా ఇన్స్పిరేషన్ వాళ్ళకి. డాడీ రోల్ మోడల్ ఏంటి, కష్టపడతాడు రోజంతా, మనీ తీసుకుంటా, అట్లా డాడీ వేరే ఉంటుంది. అమ్మే స్కూల్లో టీచ్ చేస్తుంది. మా పిల్లలు వాళ్ళ డాక్టర్ కూడా మేము చదువుకునేటప్పుడు ఇంత మంచి, మా పిల్లలు చదువుకునేటప్పుడు స్కూల్ ఇంత మంచి స్కూల్ లేదు. సో ఎక్కడ జాయిన్ చేయాలి, విజయవాడలో జాయిన్ చేసాం. అక్కడ కేసీపీ సిద్ధార్థ అని జాయిన్ చేసాం. పిల్లల దగ్గరికి వెళ్ళి పేరెంట్ టీచర్ ఇట్లా మీటింగ్ అవుతుంది, పేరెంట్స్కి టీచర్స్కి మీటింగ్ అయినప్పుడు నేనేం చెప్పానంటే చెప్పేదాన్ని బెస్ట్ ఇన్ ది క్లాస్, బెస్ట్ మార్క్స్ వద్దు, మనకి ఏంటి గుడ్ సిటిజన్ అవ్వాలి, గుడ్ క్యారెక్టర్ ఉంటే చాలు. అది ఉంటే ఏదైనా సాధిస్తారు, సాధించకపోయినా పర్ల, మనకి మామూలుగా ఉన్నా చాలా. పిల్లలు థ్యాంక్ యూ. నేను ప్రతి ఒక్కటి అటెండ్ అయ్యేదని. అక్కడ ఆ స్కూల్లో సెక్షన్ ఏముండేదంటే రెగ్యులేషన్, పేరెంట్ డే, స్కూల్ డే, టీచర్స్ డే, స్పోర్ట్స్ డే అన్నీ ఉండేది. ప్రతి దానికి మహబాద్ నుంచి విజయవాడ వెళ్ళేదాన్ని. మా బాబు అక్కడ ఎస్ఆర్ఎంసీలో చదివాడు మెడిసిన్. అక్కడ కొన్ని ఏంటంటే ఇట్లా జాయిన్ చేస్తాం, మేము వచ్చేవాళ్ళమే కాదు, మీరేంటి ఇన్నిసార్లు వస్తున్నారనేవాళ్ళు. మనం వాళ్ళు చదువుకొని వాళ్ళు ఒక జాబ్ సంపాదించేదాకా పిల్లయ్యేదాకా కూడా మనం వీ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ దెమ్. వదిలేదు, బాగానే చదివారు, బాగానే చదువుతున్నారు కదా అని చూడాలి. ప్రాసెస్ ఇప్పుడు మనం మోర్కి వెళ్ళంగానే మంచిగా చూసుకుంటారు కదా, ప్రాసెస్ ఫుడ్స్ ఉంటాయి, ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదా, నాకు కూడా ఇష్టమే కానీ మానేశాను. నూడిల్స్ అస్సలు వద్దు, నూడిల్స్ తోటి బ్రెయిన్ ట్యూమర్ వస్తుందట, నేను చదివాను. ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జాలు, బర్గర్లు మా పిల్లలు చిన్నప్పుడు అడిగేవాడు, ఇప్పుడు అన్ని వాళ్ళకి హెల్తీ హ్యాబిట్స్, వాళ్ళ పిల్లలకి ఇంకా హెల్తీ. చాలా మంది అంటారు, మేడం మేము డైట్ ఫాలో అవుతున్నాము, ఎక్సర్సైజ్ చేస్తున్నాము, కానీ ఎందుకు నేను ఇక్కడ అందరం చూస్తే చాలా సన్నగా ఉన్నారు నా అమ్మలు నాన్నలు, ఎందుకునో. కానీ చాలా మంది అడుగుతారండి వచ్చి, వెయిట్ అసలు ఇంతే తింటాము, డైట్ ఎందుకు తగ్గట్లేదు అంటే మనం అప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. కాల్షియం ఒకటి, వైటమిన్ D3 తక్కువ ఉన్నా రెసిస్టెన్స్ ఉంటుంది మనకి. ఇన్సులిన్ రెసిస్టెన్స్, మనకి షుగర్ ఉండదు, డయాబెటీస్ ఉండదు, కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో అప్పుడు దానికి సప్లిమెంట్స్ ఇస్తారు. మనం ఎంతకు వైటమిన్ D3 కంపల్సరీ వీక్లీ వన్స్ వేసుకోవాలి, చెక్ చేసి బ్లడ్ టెస్ట్. మనకి అవన్నీ ఫాస్ఫరస్, కాల్షియం, పొటాషియం, K2 అవన్నీ కూడా చేసుకుంటే, తర్వాత చేసుకున్నాక ఆ సప్లిమెంట్స్ వాడాక చాలామంది సన్నగయ్యారు. నేను కూడా వాడి, నాకు కూడా వైటమిన్ D3 సప్లిమెంట్ తగ్గిందన్నారు. అంటే వేసేసుకుంటాం మనం. B12 వేసుకోవాలి. రెడ్ మీట్, ఇక్కడ ఎంతమంది వెజిటేరియన్స్ నాన్ వెజ్లో, నాన్ వెజ్లో మటుకు మటన్, రెడ్ మీట్ అస్సలు వద్దు, రెడ్ మీట్ తినకూడదు. చికెన్ ఓకే, మెయిన్ ఫ్యాట్. మరి మాకు వెజిటేరియన్స్ని వెజిటేరియన్స్కి ఎట్లా అంటే పప్పులు, ఎన్ని పప్పులు ఉన్నాయి. మన అమ్మ వాళ్ళు అయితే 100 ఏళ్ళు వచ్చారు కదా, పప్పులు, లెంటిల్స్, ఆకుకూరలు అన్నీ తినచ్చు. ఎవరైనా ప్రోటీన్ పౌడర్ తాగుతున్నారా అందరూ? ప్రోటీన్ పౌడర్ తాగేవాళ్ళు చూపించండి, మనం తయారు చేసుకోవచ్చు. తాగుతారా? ప్రోటీన్ పౌడర్ అంటే వే ప్రోటీన్ ఏదో ఒక పౌడర్, అంటే వీక్గా ఉంటే మనం తీసుకోకుండా, వీక్గా ఉంది. మా దగ్గర చాలామంది పేషెంట్స్ వస్తారు, మేడం ఎంత దినాల్లో ఎనర్జీ ఉంది, వీక్గా ఉంటుంది మేడం, చెయ్యలేకపోతున్నానని చెప్తారు. వాళ్ళకి ప్రోటీన్ పౌడర్ తీసుకోవాలి. ఏంటంటే జీడిపప్పు ఉందా, బాదం ఉందా, ఆ 2 పౌడర్ చేయండి. చేసి ఒక వే ప్రోటీన్ ఎన్ష్యూర్ ఏవి ఉంటాయి కదా, అది కొంచెం వేసుకోండి. అది వేసుకొని ఒక యాపిల్ కానీ, జామకాయ కానీ, ఏదైనా ఒక ఫ్రూట్ వేసుకోండి, మిక్సీలో పట్టేసేయండి, మార్నింగ్ తాగండి. 2 ఎగ్స్ తినండి.
2 ఎగ్స్ కంపల్సరీ. వెజిటేరియన్స్ ఎంతమంది? వెజిటేరియన్స్ కొంచెం అంతే కదా, పప్పులు బాగా తినండి. మిగతా వాళ్ళు రోజు 2 ఎగ్స్ తినాలి. మీరు సన్నగా ఉన్నారు, బాగా తినాలి. ఎనర్జెటిక్ ఉంటే ఓకే. కంపల్సరీగా 2-3 లీటర్, నేను అంత ఎఫెక్టివ్గా చెప్పట్లేదు కానీ చెప్తున్నా ఏదో, 2-3 లీటర్స్ ఆఫ్ వాటర్, 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. మీరు పిల్లలు వెళ్ళిపోయారు కదా అని ఇంట్లో అలా కూర్చోకండి. అటు ప్రతి ఒక్కటి మీదే, రిమోట్ మీదే తెచ్చుకోండి, వాటర్ మీదే తెచ్చుకోండి. పనమ్మాయికి అస్సలు చెప్పకండి, అంతే కదా. ప్రతి పని మీదే రిమోట్ తీసుకురాదు, మీరే వేసుకోండి. చదువుతాం, యాక్టివ్ ఉంటాం. అసలు ఏ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఏం చెప్తారంటే ప్రతి 1 అవర్కి ఆ డెస్క్టాప్ అక్కడి నుంచి లేచి 10 మినిట్స్ నడవమని చెప్తారు. కర్డ్ తింటారా? బాగా కర్డ్, పెరుగు బాగా తినాలి. పొద్దున చాలా పెద్ద పప్పులు తీసుకొని ఇప్పటికి ఎంత దొరుకుతుంది, ఎంత చీప్ కదా మనకి. దాంట్లో ప్రోబయాటిక్స్ ఉంటాయి, చాలా మంచిది కర్డ్. కర్డ్ తప్ప తినండి. 2-3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగండి. నట్స్ తినండి, బాదం, జీడిపప్పు అన్నీ మనకు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మహబూబాద్లో అవైలబుల్. ఐస్ క్రీమ్ తినకండి. స్లీప్, నిద్ర 7 to 8 అవర్స్ ముఖ్యం. మనకు బాగా అలవాటైంది స్క్రీన్ టైం అంటారు కదా. చేతిలో ఫోన్ ఉంటుంది, పిల్లలకి అన్నీ పెట్టేశాం కదా అని తీసుకొని 11 వరకు కూర్చుంటారు. నాకందరూ తెలుసు, అమ్మకు తెలుసు, అందరూ, మా అమ్మాయి కూడా తెలుసు. అట్లా చేయకండి. 8 అవర్స్ స్లీప్ ఉండాలి కంపల్సరీ. 7 to 8 అవర్స్ స్లీప్ ఉండాలి. ఇంకా లాస్ట్కి కంక్లూజన్ వస్తున్నాయి. ఇంకా మీ పిల్లలకి హెల్తీ డైట్ ఇవ్వండి, హెల్తీ హ్యాబిట్స్ నేర్పండి. చాలా ఓపికగా ఉండండి. మళ్ళీ చెప్తున్నా, ఎక్కువ వాళ్ళ అమ్మ మీద డిపెండ్ అవుతారు. అంటే ఫాదర్ రోల్ ఉంది కానీ అది తర్వాత కొంచెం టీనేజ్ వచ్చాక, ఇప్పుడైతే మధ్య రోజు. ఇప్పుడు మనం పార్టీ బాగా అవుతున్నాయి కదా మహబూబాద్లో. బర్త్డే అంటారు, మనకంత చిన్న సర్కిల్, ఓల్డ్ మంది పిలుస్తూనే ఉంటారు కదండి. రేపు ఘనశ్యామ ఇంట్లో ఉంది పార్టీ, రోజు ఉంటాయి పార్టీలు. అయినా పార్టీలు రోజు వెళ్తాము కదా, పిలుస్తూనే ఉంటారు. ఎవరో ఒకళ్ళు వచ్చి బొట్టు పెట్టి పిలిస్తే వెళ్ళాలి కదా. మనం ఎత్తుకోవాలి అక్కడ. హెల్దీగా పప్పు ఉందా, సాంబార్ ఉందా, ముద్దపప్పు ఉందా, రోటి పచ్చడి ఉందా, అయ్యే తినాలి. కానీ స్వీట్లు 10 రకాలు పెడతారు, అస్సలు తినకండి. లేకపోతే కొంచెం టేస్ట్ ఆకుకూర తినండి. సాలడ్స్ తెలుసు కదా, సాలడ్స్ చేసుకుంటారా, కీర అవన్నీ చక్కగా తయారు చేసుకుంటే వచ్చింది. నాకైతే ఇక్కడ అందరూ హెల్తీగానే కనిపిస్తున్నారు. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ బాగా తినకండి. రైస్ ఉందనుకో, రైస్ గిన్నె ఫ్రిడ్జ్లో పెట్టి తక్కువ వండుకోండి, కొంచెం ముద్ద తక్కువైనా పర్లేదు. కానీ ఫ్రిడ్జ్లో ఐటమ్స్ దాచుకొని 2 రోజులు 3 రోజులు అట్లా తినద్దు. మా వాళ్ళు చెప్తుంటారు. మా పన్నమ్మాయి అయితే నిన్నకన్నం పెట్టమాసలు నాతో పాటు వేగన్నం తినేస్తుంది. బ్రౌన్ రైస్కి వెళ్ళండి, అట్లీస్ట్ ఒక్క పాలిష్ ఉన్న రైస్ తినండి. ఇప్పుడు అంటే నేను మామూలుగా చెప్తున్నా, మా పాప ఉంది, పాప వాళ్ళ ఇంట్లో ఏబీసీ క్యారెట్ జ్యూస్, ఏబీసీ జ్యూస్ కదా, యాపిల్, బీట్రూట్, క్యారెట్. వాళ్ళ ఇంట్లో 8 మంది ఉంటారు. పన్నమ్మాయి ఇంకొక 10 మందికి జ్యూస్ చేసి ఇస్తారు, అందరు తలా గ్లాస్. మళ్ళీ సాలడ్ తయారు చేసింది, ఎంత బాగుందో. స్ప్రౌట్స్ ఉంటాయి కదా, స్ప్రౌట్స్, దాంట్లో ఉల్లిపాయ ఒకటి, టమాటా ఒకటి, కొంచెం నిమ్మకాయ పిండి, ఇంకేముంటే ఆకులు ఏవో వేస్తారు. అన్నీ వేసి అందరికీ వాళ్ళు బాక్సులో పెట్టుకొని సాఫ్ట్వేర్గా తీసుకెళ్తున్నారు. మొత్తం ఆ చిన్న పిల్లలు ఉన్నారు 2 పాపం, వాళ్ళు ఎప్పుడన్నా పిజ్జా బర్గర్ అంటే లేనే లేదు. మల్టీగ్రెయిన్ దోశ, మళ్ళీ ఇదేంటి వాళ్ళకు అన్నీ 1 కేజీ జొన్నలు, 1 కేజీ గోధుమలు, 1 కేజీ రాగులు, ఇంకా చెప్పండి ఇంకో 2 అన్నీ కలిపి పట్టి చప్పి రొట్టెలు తింటున్నారు. నేను నాకైనా నాకలే పెట్టారు, నేను కూడా తిన్నా. అన్నీ అది మేతి చెమన్ను ఏవో మంచి హెల్తీ ఉన్నాయి. నో చిప్స్, నో పాప్కార్న్ ఓకే, నో చిప్స్. క్యారెట్స్ కూడా రాగు తినకూడదు, వామ్స్ వస్తాయి. కొంచెం గోరువెచ్చగా పెట్టుకొని తినాలి.
పల్లీలు ఉన్నాయిగా, పల్లీలు ఫ్రై కంటే ఉడకబెట్టిన పల్లీలు తింటాం మంచిదట. మన బాడీలో ఒక ఆర్గన్ ఉంది, ఆర్గన్ రీజనరేట్ అవుతుంది. తీసండి, లివరు, కిడ్నీ, హార్ట్, స్ప్లీన్, ఏది రీజనరేట్ అవుతుంది? ఒకటి చెప్పండి. లివర్, లివర్ కరెక్ట్. మన టంగ్ ఏంటి? టంగ్ ఆర్గనా, గ్లాండా, మజిలా? మజిల్. ఇంకా అన్నీ అయిపోయినాయి, కన్క్లూజన్కి వచ్చేస్తుందా? బెడ్ మించి లేవగానే శరీరం అటు ఇటు నడవాలి, కూర్చోవద్దు, కాఫీ టీ తాగద్దు, వాటర్ తాగండి, స్క్రీన్ టైం తగ్గించండి. ఎప్పుడైనా మీరు కూర్చున్నప్పుడు ఇట్లా స్ట్రైట్గా అట్లా కూర్చోవాలి, ఇట్లా వంగి కూర్చోకూడదు. మీరు కొంచెం స్ట్రైట్, ఎవరికి భయపడేది లేదు, స్ట్రైట్గా ఉండాలి మీరు ఎప్పుడు. మీ లేకాలు ఎన్ని వస్తాయి, అబ్నార్మల్ పోస్టర్స్ వస్తాయి. షుగర్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, కోకులు, డైటరీ కోకు, డైట్ కోక్ కదా మేడం, నాకు షుగర్ లేదంటారు, అది ఇంకా డేంజరస్. ఏమి తాగదు మేడం. న్యూట్రిషన్ హెల్త్ గురించి చెప్పమన్నారు, పర్లేదా? బాగానే చెప్పానా? థ్యాంక్ యూ.